ఈరోజు మకరం వారికి జరిగేది మీరు నమ్మలేరు. నమస్కారం మిత్రులారా, స్వాగతం మీకు తెలుగు జ్యోతిష్య వాణిలోకి, మీ జీవితానికి గైడ్ లాంటి ఒక చోటికి. నవంబర్ 30. ప్రతిరోజూ మీ రాశి ఫలాలు, అదృష్ట సూచనలు, ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇక్కడే. నిజంగా ఈరోజు మకరం రాశివారికి ఏం ప్రత్యేకం? ఎందుకు ఈరోజు వారి జీవితం మరొక కొత్త దశలోకి ప్రవేశించబోతోంది? నేను మీకు ఆ మంత్రబించే కథలు, ఆసక్తికర విషయాలు, ప్రబలమైన తారాగణ సూచనలతో ఈరోజు ఉన్నాను. మరి మీ మంది మకరం ప్రియులు, మీ తదుపరి కాలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ కోసం ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఇప్పుడే చేయండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో ఎప్పుడూ మాకు తోడుగా ఉంటాయి. ఇప్పుడు మనం మకరం రాశి గురించిన విషయాలు తెలుసుకుందాం. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. మకరం రాశివారు ఈరోజు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పెద్ద అవకాశాలను ఎదుర్కొంటున్నారు. మీరు గత కొన్ని రోజులుగా ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు ఇప్పుడు మెల్లగా పరిష్కార దిశలోకి వస్తున్నాయి. ఉదాహరణకి, మన స్నేహితుడు రాములుగారు గత నెలలో కొత్త ప్రాజెక్టు కోసం చాలామంది వెంటాడుతూ చివరకు ఇరుక్కున్నారు. కాని ఈరోజు ఆయన కష్టాలకు ఫలితంగా ఆ కొత్త ప్రాజెక్టు అధికారికంగా ఆయది అయింది. ఇది మీకు వర్తిస్తుంది. యథార్థం. మీరు మీ కృషిని మరింతగా పెట్టండి. చేసి చూసే ప్రతి ప్రయత్నం ఏకకాలంలో ఫలితాన్ని ఇస్తుంది. డబ్బు ఓ ఆర్థికం. ఆర్థిక రంగంలో మకరం రాశివారికి సానుకూల పరిణామాలు. మరీ ముఖ్యంగా ఈరోజు గతంలో పెట్టిన పెట్టుబడుల్లో లాభాలు వస్తున్నాయి. మీ డబ్బు సరిగ్గా ప్లాన్ చేయకపోతేగాని, ఇటీవల మీరు జాగ్రత్తగా వ్యవహరించినాగాని మంచి వసూళ్లు జరుగుతున్నాయి. కొంతమందికి ఏమాత్రం డబ్బు సమస్యలు ఉండొచ్చు, కాని ఆ సమస్యలకు చెంత తెరపడే ముందస్తు చిట్కాలు మీకు ఈరోజు దొరికిపోతున్నాయి. అనుకోని ఆదాయం కూడా రావచ్చని సూచన ఉంది. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో, కుటుంబంలో శాంతి, సాంత్వన మీకు దక్కబోతోంది. ముఖ్యంగా వదిని, తమ్ముడికి మధ్యగల అనేక సంవత్సరాల అంతరాయం ఈరోజు కోర్పాటుగా మారొచ్చు. ఒక చిన్న తప్పు, ఒక మాట వల్ల అనవసర దూరం ఏర్పడుతుంటే ఈరోజు మీరు ఆ మాటల శక్తిని గుర్తించండి. వ్యక్తం చేయడం, మన్నించడమంటే ఎంత బలం అనేది మీ జీవితంలో మీరే తెలుసుకునాల్సి ఉంటుంది. మకరం వారి హృదయం ఈరోజు ప్రత్యేకంగా ఎవరో కోసం కొట్టుకుంటుంది. అది మీకు తెలుస్తోంది కదా. మరోవైపు, ప్రేమలో కొత్త ఆరంభాలకు ఇది మంచి రోజు. సంతోషకరమైన సమయాలు మీ కుటుంబ సభ్యులతో దక్కుతాయి. ఆరోగ్యం, శ్రేయస్సు. ఆరోగ్యం పరంగా ఆందోళన పడాల్సిన పనిలేకుండా శారీరకంతో పాటు మానసిక స్థితి బాగుంటోంది. గత కొన్ని రోజులలో యాంత్రిక పనివల్ల కలిగిన ఒత్తిడి క్రమంగా తగ్గిపోతుంది. మీరు చేసే యోగా, ధ్యానం ప్రాక్టీస్కు మంచి ఫలితముంటుంది. ఇంకా జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేసినట్లయితే వచ్చే రోజుల్లో మరింత మంచి ఆరోగ్యం మీ అదృష్టంలో ఉంటుంది. ఆధ్యాత్మిక, కర్మశక్తి. ఈరోజు మకరం రాశివారి ఆధ్యాత్మిక శక్తి మరింతగా ఉదయిస్తుంది. గతంలో మీరు చేసిన మంచి కర్మలు ఇప్పుడు ఫలితం ఇవ్వబోతున్నాయి. జీవితంలో కొత్త ఆశయాలను పక్కనపెట్టి దీర్ఘమైన ఆలోచనలతో ముందుకు సాగేందుకు ఇది సమయం. మీ ఆత్మవిశ్వాసం మీకు దారి చూపే దీపంలా ఉంటుంది. అంతేకాదు, మీకు నమ్మకమైన ఆ దేవుడు ఈరోజు మీపై దృష్టి నిలిపించి మీకు ఆశీర్వచనాలిస్తుండడమే. మరి ఆయన ఎవరు? ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వినాయకుడు, గణపతి. మకరం రాశి నిర్వహణలో శుక్రుడు ప్రభావం ఉంటుంది. కాని వినాయకుడు ప్రతి సంధ్యావేళ మీ కష్టాలను తొలగిస్తున్న దేవుడిగా దృష్టిలో ఉంటారు. శుభరంగు, గోధుమరంగు, బ్రౌన్. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపార ఒప్పందం లేదా ఉద్యోగంలో ప్రగతి సంధానం. ఒక చిన్న సందేశం మీకోసం. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. అందరూ మీకు ఈ జ్యోతిష్య సూచనలు సహాయపడతాయని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు, అనుభవాలు కామెంట్లోగానే చెప్పండి. అది మాకు మరింత ఉత్సాహం ఇస్తుంది. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి.
మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రుడు. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండండి.